ఇక్కడ ఉన్న నిరుద్యోగ యువతకి ఉపాధి కల్పించాలనే ఒక దృక్పథంతో ముందుకు పోతా ఉన్న తరుణంలో మేము ఈరోజు మరి వరల్డ్ ఎకనామిక్ ఫోరం దావోస్లో 40,000 కోట్లకు సంబంధించిన అంశం వచ్చినప్పుడు చాలా ఆలోచన చేసే పెట్టుబడులు రావాలే, మేము గత ప్రభుత్వాలు ఏదైనా మంచి ఆలోచనలు ఉంటే దాన్ని ముందుకు తీసుకెళ్తామని ఒక కాన్ఫిడెన్స్, ఒక నమ్మకాన్ని కలిగించే ప్రయత్నంలో ముందుకు సాగుతా ఉన్న తరుణంలో 40,000 కోట్లు వచ్చినాయి. మరి వారి హయాంలో 20,000 కోట్ల వరకు వచ్చినాయి. కంపారిజన్ చేస్తలేం, వీ డోంట్ వాంట్ టు కంపేర్. మేము ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం, మా పనితీరే మా మాటలు. ఖచ్చితంగా ఈరోజు చెప్తా ఉన్నాం, మా పనితీరే, మేము మాటలు చెప్పి పని చేయకుండా ఉండవు. ఈరోజు అదేవిధంగా దానికి ఆగలేదు మేము. ఈ 40,000 కోట్లతో పాటు రాబోయే కాలంలో ఏ నిర్ణయాలు తీసుకోవాలని ఒక మంచి వాతావరణంలో తెలంగాణ ప్రగతికి సంబంధించిన అంశం విషయంలో ఇంకా దాదాపు 9,000 కోట్ల రూపాయలు దావోస్ సమిట్ తర్వాత 9,000 కోట్ల రూపాయల పెట్టుబడులను ఆకర్షింపజేసే ఒక ఆలోచనతో మా అధికార యంత్రాంగం కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో పాటు ఈ ప్రభుత్వంపై ఉన్న నమ్మకంతో అనేక పరిశ్రమలు ఈరోజు వచ్చి ఆసక్తి చూపెట్టి పెట్టుబడులు పెడతామని ఎంఓయూలు చేసి ముందుకు నడుస్తూ ఉన్నారు. సరే, 2-3 కంపెనీకి సంబంధించిన అంశము తప్పకుండా చెప్పాల్సిన అవసరం ఉంటుంది. అనేక సందర్భాల్లో చూస్తున్నాం వారి పేపర్లో. కేన్స్ టెక్నాలజీ, టేన్స్ పరిశ్రమకు సంబంధించి కూడా ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం కేన్స్ టెక్నాలజీ ఎంఓయూ సైన్ చేసింది అక్టోబర్ 3, 2023లో. దానికి సంబంధించి గ్రౌండ్ బ్రేకింగ్ సెరమనీ కూడా అయిపోయింది, భూమి పూజ కూడా అయిపోయింది. కేంద్ర ప్రభుత్వానికి రావాల్సిన వారి సెమీకండక్టర్ మిషన్, కేంద్ర ప్రభుత్వంలో ఉన్న సెమీకండక్టర్ మిషన్లో వారికి ఇన్సెంటివ్స్ రావాలని వారు అప్లికేషన్లు పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఇన్సెంటివ్స్ గురించి వెయిట్ చేస్తున్నారు. వారికి ఇంకెక్కడికి పోలే. ఫేజ్ 1 కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోయింది. రెండవది ఐఎస్ఎం చిప్స్ కండక్టర్ సంబంధించిన అడ్వాన్స్ ఎలక్ట్రానిక్స్లో ఇంకోటి పెట్టాలని ఆలోచన చేస్తూ ఉన్నారు. ఈ కేన్స్ కూడా ఎక్కడికో పోయిందని, ఏదో జరిగిపోయిందని సత్యదూరమైన ప్రచారం మానుకోవాలని నేను కోరుతా ఉన్నా. ఇంకో సంస్థ కార్నింగ్ అనేది, ఈ కార్నింగ్ పెట్టుబడికి సంబంధించి వారు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి గత ప్రభుత్వానికి సంబంధించి ఎంఓయూ ఎక్కడ చేయలే, ఎక్కడ కూడా బైండింగ్ అగ్రిమెంట్ చేయలే. కానీ అప్పుడున్న మంత్రి గారు అనౌన్స్మెంట్ చేసిండ్రు, ఇక్కడికి వస్తారు చేస్తారని. మేము అదే మాటపై వారితో కూడా సంప్రదింపులు జరుపుతూనే ఉన్నాం. మాకు బేషిజాలు లేవు, ఇంకో అడుగుకు ముందుకేయాలని ముందుకెళ్తా ఉన్నాం. ఇంకా కూడా ఆలోచన చేసినాం. రావాలే, మీరు మా రాష్ట్రానికి రావాలే, మీరు పెట్టుబడులు పెట్టండి, మా నిరుద్యోగ యువతకి ఉపాధి కల్పియండి అని కోరుతూ వస్తూ ఉన్నాం. సరే, వారు ఏదైనా కారణాల వలన ఇతర రాష్ట్రాలకు పోతే అది కాకుంటే దాని అబ్బని తీసుకొచ్చే కార్యక్రమం చేస్తాం. ఈరోజు మేము చెప్తా ఉన్నాం, పరిశ్రమలకు సంబంధించి ఒక మంచి వాతావరణం సృష్టించి, ఒకవేళ ఏదైనా పరిశ్రమ వారి ఇంట్రెస్ట్ను పట్టుకొని ఇతర రాష్ట్రాలకు పోతే ఇంకా 10 పరిశ్రమలను తీసుకొచ్చే అదే ఇండస్ట్రియలిస్ట్తో మాట్లాడి తీసుకొచ్చే ప్రయత్న భాగంలో ఉంటుంది తప్ప ఇక పోనీ కళ్ళు మూసుకొని కూర్చునే మనస్తత్వం కూడా కాదు. మేము ఇప్పుడే చెప్పాం, 40,000 కోట్ల నుంచి సాధించినాం, పెట్టుబడులు వచ్చినాయని కూర్చోలే. ఇంకా మేము సాగిస్తూ ఉన్న గొప్ప పరిశ్రమ సంబంధించిన ఒక పాజిటివ్ ఎన్వైరన్మెంట్ ముందుకు తీసుకెళ్ళి మరో 9,000 కోట్ల రూపాయలు ఈ 3 నెలల కాల హేమలో తీసుకొచ్చే కార్యాచరణలో ముందుకు తీసుకెళ్ళాం. ఏది పడితే అది మాట్లాడే కార్యక్రమం. ఇటు చూస్తే పవర్కు సంబంధించి, ఇటు చూస్తే పీడిఎస్కు సంబంధించిన అంశం, ఇంకోటి ఏ విభాగానికి సంబంధించి సత్యదూరంగా నేను రాష్ట్ర ప్రజలందరికీ మనవి చేస్తూ ఉన్నాం. మాకు మీరు అవకాశం ఇచ్చారు, మేమందరం కూడా
మీ అందరి ప్రజలందరి ఆలోచన మేరకు ఒక మార్పు తీసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాం. మేము ప్రయత్నం చేస్తూ ఉంటే ఈ మార్పుకు అడ్డం తగలాలని ఆలోచన చేస్తూ ఉన్న వారిని ఎవరిని కూడా సహించం. ప్రజలకు వారి సంక్షేమం, వారి అభివృద్ధి మా లక్ష్యం. వారి సంక్షేమంలో, వారి అభివృద్ధిలో ఎవరా ఈ మార్పుకు అడ్డం వస్తామంటే, రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు మాకు అవసరం లేదంటే సహించమని ఖచ్చితంగా తెలియజేసే బాధ్యత మీకు తెలియజేస్తూ, ఈరోజు నేను మరి అనేక అంశాలు, పరిశ్రమలకు సంబంధించి అనేక అంశాలు ఉన్నాయి. ఉదాహరణకు చెప్తా ఉన్నాం, పరిశ్రమలు చిన్న స్థాయి, సూక్ష్మ మధ్యతరహా పరిశ్రమలు రావాలని ఎప్పుడు కూడా ఆలోచన చేయలేదు. వారు ఇన్సెంటివ్స్ ప్రకటించారు, సబ్సిడీస్ ప్రకటించారు. ఈ రోజు వరకు పెండెన్సీ 3007 కోట్ల రూపాయలు వారికి పరిశ్రమలకు ఇచ్చే సబ్సిడీలు ఇంకా కూడా ఇవ్వలే. ఈ 10 సంవత్సరాల్లో 2016 నుంచి ఈ సబ్సిడీని మొత్తం ఆపేసిండ్రు. ఇదంతా భారం మా పైన పెట్టి మేము గవర్నెన్స్ అనేది ఒక కంటిన్యూస్ ప్రాసెస్ అని, మీరు పెట్టిన ప్రతి ఒక్క అంశాన్ని కూడా ఒక ఛాలెంజ్గా తీసుకొని అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించిన అంశాలు కూడా